తెలంగాణ రాజకీయాలలో మంత్రి కొండా సురేఖ భవిష్యత్తు కార్యాచరణ చుట్టూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో నిర్వహించిన చిట్చాట్ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే కొండా సురేఖ బీజేపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. కొండా సురేఖ పార్టీలోకి రావాలా వద్దా అనే అంశంపై బీజేపీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఆగస్టు సంక్షోభం నడుస్తుందని, ఎవరి గద్ద ఎవరు కూల్చుతారో వేచి చూడాలని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్లో లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం, బీజేపీ జాతీయ కమిటీ మార్పులు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై డీకే అరుణ చేసిన కామెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. కొండా సురేఖను పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఆగస్టు సంక్షోభం నడుస్తుందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారని, అక్కడ ఎవరిని గద్దెదించి ఎవరిని కూర్చోబెడతారో, ఎవరి కుర్చీ ఎవరు లాగేసుకుంటారో తెలియని గందరగోళం నెలకొందని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని కేడర్ కోరుకుంటుందని అరుణ తెలిపారు. అన్ని ఎన్నికలలో పార్టీ కోసం అంకిత భావంతో నిబద్ధతతో పనిచేసిన పవన్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించాలని తాను అధిష్టానాన్ని కోరినట్లు వెల్లడించారు. ఇటీవల ప్రకటించిన బీజేపీ నూతన జాతీయ కార్యవర్గ కమిటీ మార్పులపై డీకే అరుణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పార్టీలో ఎవరికైనా ఒక బాధ్యత నుంచి తప్పించారంటే అంతకంటే మెరుగైన బాధ్యతను అప్పగించేందుకే అయి ఉంటుందని వివరించారు. కేంద్ర మంత్రి అయ్యాక బండి సంజయ్ జనరల్ సెక్రటరీ బాధ్యతల్లో ఉండలేరని, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ వ్యవస్థాపక పదవులు ఉండవని స్పష్టం చేశారు. తాను కూడా ఎంపీగా గెలిచిన తరువాత సమయం సరిపోక కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతలను వదులుకున్నానని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని డీకే అరుణ తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటంలో, పార్టీ విస్తరణలో తామంతా ఒకతాటిపైనే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై కేంద్రం నిబంధనల వ్యవహారంపై స్పందిస్తూ సీఎంకు అన్ని నిబంధనలు తెలుసని అన్నారు. పాస్పోర్ట్ నిబంధనలు, క్లియరెన్స్లు సాధారణ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయని పేర్కొన్నారు. కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం ఏ స్థాయికి చేరుతుందో చూశాకే తదుపరి రాజకీయ నిర్ణయాలు ఉంటాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో విఫలమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే అంతర్గత నాటకాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శిస్తుంది. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. కొండా సురేఖ వ్యవహారం, ఎమ్మెల్సీ ఎన్నికల సమీకరణాలు రాష్ట్ర రాజకీయాలలో కొత్త మలుపుకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ సంక్షోభం ముదిరితే బీజేపీ ఎలాంటి రాజకీయ లాభాన్ని పొందుతుందో వేచి చూడాలి.